హలో ఇంగ్లీష్ లెర్నర్స్. ఈ వీడియోలో మనము ద ఎప్పుడు యూస్ చేయాలి, ఆర్టికల్ ద అనేది ఎప్పుడు యూస్ చేయాలి, కొన్ని వర్డ్స్కి మనం ద యూస్ చేస్తాము, కొన్నిసార్లు యూస్ చేయం. సపోజ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్కూల్, ఓకే, ద స్కూల్ అంటే బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ద స్కూల్ అంటాం. కానీ ఎప్పుడైతే మనము స్కూల్కి వెళ్తున్నాం అంటే సపోజ్ మై సన్ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే అంటాం, కానీ మై సన్ గోస్ టు ద స్కూల్ ఎవ్రీ డే అనము. ఎందుకంటే ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ అనేది పర్పస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏంటి పర్పస్? మా కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు అంటే పర్పస్, ఉద్దేశం ఏంటి? చదువుకోవడానికి వెళ్తున్నాడు. సో ఇంగ్లీష్లో మనం ఇట్లా మొత్తం మై సన్ గోస్ టు స్కూల్ టు స్టడీ అలా చెప్పం. ఎలా చెప్తాం? మై సన్ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. అక్కడ కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ అనేది, ఫోకస్ అనేది దేని మీద ఉందంటే చదువుకోవడానికి వెళ్తున్నాడు అనే దాని మీదనే ఉంది. కానీ సెకండ్ది ఏముంది? ఐఎమ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద స్కూల్ అంటే ఏంటి? ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ మొత్తం బిల్డింగ్ మీద ఉంది. ఓకే, ప్లేస్ మీద, స్పెసిఫిక్ ప్లేస్ మీద ప్లస్ స్పెసిఫిక్ బిల్డింగ్ మీద ఉంది. అంటే నేను స్కూల్ బయట వెయిట్ చేస్తున్నానంటే ఓహో, అప్పుడు మనం ద యూస్ చేస్తాం. మనం ఒక స్పెసిఫిక్ ప్లేస్ గురించి డిస్క్రైబ్ చేయాలన్నా, స్పెసిఫిక్ థింగ్ గురించి డిస్క్రైబ్ చేయాలన్నా మనం ద యూస్ చేస్తాం. అంటే ద స్కూల్, ద హాస్పిటల్, ఓకే, ద చైర్, ద టేబుల్ అంటే స్పెసిఫిక్. కానీ అదే మనం జనరల్గా మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక యాక్టివిటీ మీద, ఒక పర్పస్ మీద మన మనసు పెట్టినప్పుడు మనం ద యూస్ చేయమన్నమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే అనమాట. సో ఇలాగ మనం ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఈరోజు నేర్చుకుందాము. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు కన్ఫ్యూజన్ అనేది, ఆర్టికల్ స్పెషల్గా ద అనేది ఎప్పుడు యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయకూడదు అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సెకండ్ ఎగ్జాంపుల్, ఓకే, దే గో టు చర్చ్ ఎవ్రీ డే. ఓకే, ఇక్కడ మనం చర్చ్కి వెళ్తున్నారు ప్రతిరోజు అంటే దేనికి వెళ్తున్నారు? ఇక్కడ కంప్లీట్గా మన కాన్సన్ట్రేషన్ అనేది పర్పస్ మీద, యాక్టివిటీ మీద. ఓకే, వారు ప్రతి ఆదివారం ప్రార్థన కోసం చర్చ్కి వెళ్తున్నారని అర్థం అనమాట. సో ఇంగ్లీష్లో మనం ఇలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇంగ్లీష్లో దే గో టు చర్చ్ ఎవ్రీ డే అనగానే వాళ్ళకి అర్థం అయిపోతుంది, ఓహో వాళ్ళు చర్చ్కి ప్రేయర్ కోసం వెళ్తున్నారని అర్థం అనమాట. దట్స్ వై వీ డోంట్ యూజ్ ద హియర్. ఇక్కడ దే గో టు ద చర్చ్ ఎవ్రీడే అనం ఇక్కడ. కానీ మళ్ళీ సెకండ్ ఎగ్జాంపుల్కి వస్తే వీ టుక్ ఫొటోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చర్చ్. ఇక్కడ కంప్లీట్గా ఫోకస్ అనేది చర్చ్ ముందు ఫొటోస్ దిగామని చెప్తున్నాం. అందుకోసమే పర్టికులర్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ద యూస్ చేస్తున్నాం. ఓకే, వెనెవర్ we are talking about the particular place and a location, we should use the article the. ఆర్టికల్ ద అనేది మనం యూస్ చేస్తాం. కానీ ఎప్పుడైతే మన ఫోకస్ అనేది ఒక పర్పస్ మీద ఉందో, యాక్టివిటీ మీద ఉందో, ద అనేది మనం స్కిప్ చేస్తాం. ఓకే, వీ డోంట్ యూస్ ద ఆర్టికల్ ద హియర్. ఓకే, రైట్, ఐ థింక్ ఇట్స్ క్లియర్. అండ్ ఆడియో బుక్స్ చాలామంది పర్చేస్ చేస్తున్నారు. సో పర్చేస్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కన్సిస్టెంట్గా నేర్చుకోండి. అండ్ ఇంకా ఎవరికైతే కావాలనుకుంటారో మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, వీ వాంట్ దిస్ ఆడియో బుక్ అని, అండ్ వీ విల్ ఇమీడియట్లీ సెండ్ ఇట్ టు యువర్ వాట్సాప్. అండ్ ద ప్రైస్ ఇస్ జస్ట్ $7.99. అండ్ కిడ్స్ కోసం కావాలని అడుగుతున్నారు. 6th స్టాండర్డ్ అండ్ అబవ్ ఉన్న ప్రతి కిడ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కిడ్స్కి స్పెషల్గా మేము కొన్ని ఇంక్లూడ్ చేసామన్నమాట, కొన్ని పిక్చర్ డిస్క్రిప్షన్స్ అండ్ వెకాబులరీ యాజ్ వెల్. సో వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, రిటన్ బుక్స్ కావు ఇవి, జస్ట్ ఆడియో ఫార్మాట్. దిస్ ఇస్ కంప్లీట్లీ అన్ ఆడియో ప్రోగ్రామ్. మీరు విని కనుక చేస్తే యూ విల్ బికమ్ కాన్ఫిడెంట్ స్పీకర్స్ అండి. బికాస్ అన్ని ప్రూవెన్ టెక్నిక్స్ మేము యాడ్ చేసాం దీంట్లో. సో ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అయిన ప్రతి ఒక్కళ్ళు కాన్ఫిడెంట్ అండ్ ఫ్లూయెంట్ స్పీకర్స్ అయ్యారు. సో మీరు కూడా అవుతారు. ఓకే, యూస్ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్, షీ వాస్ టేకెన్ టు హాస్పిటల్ ఆఫ్టర్ ది యాక్సిడెంట్. Once again I'll repeat, she was taken to hospital after the accident. ఇక్కడ మనం ద యూస్ చేయట్లేదు. ఎందుకు? మన ఫోకస్ అనేది ఆమె ఎందుకు తీసుకెళ్లారు? ట్రీట్మెంట్ కోసం. ఓకే, ప్రమాదం తర్వాత ఆమెను చికిత్స కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక్కడ మనం కంప్లీట్గా కాన్సన్ట్రేట్ దేని మీద చేస్తున్నాం? ఆమె ట్రీట్మెంట్ కింద కాబట్టి, ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ద యూస్ చేయట్లేదు. కంప్లీట్గా మన ఫోకస్ అనేది ఆ పర్పస్ మీద ఉందన్నమాట, ఎందుకు వెళ్ళింది అని. నెక్స్ట్ ఏముంది ఇప్పుడు చూద్దాం. హర్ హస్బెండ్ ఈజ్ అట్ ది హాస్పిటల్. ఇక్కడ బిల్డింగ్, పర్టికులర్గా బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓకే, ఆమె భర్త ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నాడు. పర్టికులర్ హాస్పిటల్ అన్నప్పుడు మనం ద యూస్ చేస్తాం. ఓకే, హర్ హస్బెండ్ ఈజ్ అట్ ద హాస్పిటల్. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. హీ వాస్ సెంట్ టు ప్రిజన్ ఫర్ 3 years. అతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇక్కడ ఏంటి? శిక్ష మీద కాన్సన్ట్రేట్ ఉంది, జైలు మీద కాదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం.
Okay, the tourist visited the prison. The tourist visited the prison. Okay, our concentration is completely on the building. Okay, పర్యాటకులు ఆ జైలును సందర్శించారు. Okay, I think it's clear. Next, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. My sister is in college. నా చెల్లి కాలేజ్లో చదువుతుంది. ఓకే, వీ డోంట్ టెల్ లైక్ మై సిస్టర్ ఈస్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ అని. స్టడీయింగ్ ఇన్ కాలేజ్ అన్నప్పుడు కూడా మనం ద యూస్ చేయము ఇక్కడ. ఓకే, స్టడీయింగ్ ఇన్ ద కాలేజ్ అనము. ఓకే, ఇక్కడ కంప్లీట్గా మన కాన్సన్ట్రేషన్ అనేది పర్పస్ మీద ఉంది, చదువుకుంటుంది అని. నెక్స్ట్ చూద్దాం. ఐ మెట్ మై సిస్టర్ అట్ ది కాలేజ్. ఓకే, నౌ ఐ థింక్ ఇట్స్ క్లియర్. అట్ ది కాలేజ్. ఓకే, మా చెల్లి ఆ కాలేజ్ దగ్గర కలిసిందని అర్థం. ఐ మెట్ మై సిస్టర్ అట్ ది కాలేజ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మై సిస్టర్ ఈజ్ ఇన్ కాలేజ్ ఆర్ ఎల్స్ మై సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్. ఓకే, కంప్లీట్ ఫోకస్ ఈజ్ ఆన్ ద పర్పస్ రాదర్ దాన్ ద బిల్డింగ్. ఓకే, నెక్స్ట్. హీ వాంట్స్ టు గో టు యూనివర్సిటీ నెక్స్ట్ ఇయర్. ఎందుకు వెళ్తారు యూనివర్సిటీకి? చదువుకోవడానికి, రైట్? వచ్చే సంవత్సరం విశ్వవిద్యాలయంలో చేరాలని అతను కోరుకుంటున్నాడు. ఓకే, కోరుకుంటున్నాడు ఎందుకు? చదువుకోవడానికి. సో అందుకే ఇక్కడ మనం ద యూస్ చేయట్లేదు యూనివర్సిటీకి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వి విజిటెడ్ ద యూనివర్సిటీ క్యాంపస్. కంప్లీట్ ఫోకస్ ఈజ్ ఆన్ ద బిల్డింగ్. ఓకే, మేము ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని సందర్శించాము. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద బేబీ హ్యాస్ గాన్ టు బెడ్. బిడ్డ నిద్రపోవడానికి మంచం పైకి వెళ్ళింది. ఓకే, ద బేబీ హ్యాస్ గాన్ టు బెడ్. ఓకే, మంచం పైకి అంటే ఎందుకు వెళ్ళి? నిద్రపోవడానికి. ఓకే, ద కంప్లీట్ ఫోకస్ ఈజ్ ఆన్ ది యాక్టివిటీ అండ్ ద పర్పస్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద టాయ్స్ ఆర్ అండర్ ద బెడ్. బొమ్మలు ఆ మంచం కింద ఉన్నాయి. ఆ మంచం కింద, ద బెడ్. సో స్పెసిఫిక్ ప్లేస్. ఓకే, వీఆర్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్పెసిఫిక్ ప్లేస్, అంటే మంచం కింద అని. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్. అందుకోసమే మనం ఆర్టికల్ ద యూస్ చేస్తున్నాం, పైన ఆర్టికల్ ద స్కిప్ చేసేసాం. నెక్స్ట్, ద లాయర్ వెంట్ టు కోర్ట్ దిస్ మార్నింగ్. ఓకే, ద లాయర్ వెంట్ టు కోర్ట్ దిస్ మార్నింగ్. న్యాయవాది ఈ ఉదయం కేసు కోసం కోర్టుకు వెళ్ళాడు. కేసు కోసం ఎందుకు? అక్కడ ఒక పర్పస్ కింద వెళ్తున్నాడు అతను కోర్టుకి. వాళ్ళ వర్క్ చేస్తారు కదా, దానికోసం అతను వెళ్తున్నాడు. అందుకోసమే వీఆర్ నాట్ యూజింగ్ ద హియర్. లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ద జర్నలిస్ట్ ఆర్ అవుట్ సైడ్ ద కోర్ట్. జర్నలిస్టులు ఆ కోర్టు భవనం బయట ఉన్నారు. పర్టికులర్గా చెప్తున్నాం అనమాట. సో జర్నలిస్ట్ కోర్ట్ బయట ఉన్నారు, బిల్డింగ్ బయట ఉన్నారన్నందుకు అప్పుడు మనం ద యూస్ చేస్తున్నాం. ఓకే, స్పెసిఫిక్ కోర్ట్ కూడా. ఓకే, ద జర్నలిస్ట్ ఆర్ అవుట్ సైడ్ ద కోర్ట్. ఓకే, నెక్స్ట్. ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ క్లాస్ నౌ. ఓకే, విద్యార్థులు ఇప్పుడు తరగతిలో పాఠాలు నేర్చుకుంటున్నారు అనే ఉద్దేశం కాబట్టి అందుకోసం మనం ఇక్కడ ద పెట్టట్లేదు. ఇక్కడ పర్పస్ అనేది మనం క్లాస్ మీద లేదు, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ మీద, వాళ్ళ చదువు మీద ఉంది అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్. ఇక్కడ కంప్లీట్గా ఒక క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది స్పెసిఫిక్గా, కాబట్టి మనం ద యూస్ చేస్తాం. ఓకే, ఉపాధ్యాయుడు ఆ తరగతి గదిలో ప్రవేశించాడు. నెక్స్ట్, మై ఫాదర్ గోస్ టు వర్క్ ఎట్ 9 AM. ఓకే, మై ఫాదర్ గోస్ టు వర్క్ ఎట్ 9 AM. మా తండ్రి ఉదయం 9 గంటలకు పనికి వెళ్తున్నాడు. ఓకే, అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ వై హీస్ గోయింగ్. ఓకే, పనికి వెళ్తున్నాడు కాబట్టి మనం ద యూస్ చేయట్లేదు, ద వర్క్. కానీ నెక్స్ట్ ప్లేస్లో చూద్దాం. ఐ విజిటెడ్ ద వర్క్ ప్లేస్ యెస్టర్డే. నేను పనిచేసే ప్రాంతానికి వెళ్ళాను. ఓకే, whenever our focus is completely on particular place and location, we are using the article here. Okay, article the use చేస్తున్నాం. ఓకే, మన పర్పస్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు we don't use the. Okay, we'll skip the here. Next, మై సిస్టర్ ఈజ్ ఇన్ కాలేజ్. నా సోదరి కళాశాలలో చదువుకుంటుంది. ఇక్కడ కంప్లీట్ ఫోకస్ అనేది చదువు మీద ఉంది రాదర్ దాన్ ద కాలేజ్ బిల్డింగ్. నెక్స్ట్, ఐ డ్రాప్డ్ హర్ అట్ ది కాలేజ్. నేను ఆమెను ఆ కాలేజ్ వద్ద దించాను. ఆ కాలేజ్ అంటే పర్టికులర్ కాలేజ్ దగ్గర దించాను కాబట్టి ద యూస్ చేస్తున్నాం. ఓకే, ఐ డ్రాప్డ్ హర్ అట్ ది కాలేజ్. నెక్స్ట్, ద బేబీ ఈజ్ ఇన్ బెడ్. ఓకే, బిడ్డ పడకలో నిద్రపోతుంది. ఓకే, వెనవ ఆ పడుకుంది అని మనం ఇంగ్లీష్లో షీ స్లీపింగ్ అని
క్లియర్గా చెప్పరు చాలా సెంటెన్సెస్లో. ఓకే, ద బేబీ ఈజ్ ఇన్ బెడ్ అంటాం. ఓకే, వెన్ డూ యూ గో టు బెడ్ అంటాం. అంటే మంచం దగ్గరికి వెళ్తున్నాను అర్థమా, కాదు పడుకోవడానికి ఎప్పుడు వెళ్తున్నావు అనేది ఇంగ్లీష్లో ఇలాగే మాట్లాడతారు. ఓకే, వెన్ ఆర్ యూ గోయింగ్ టు బెడ్ అంటాం, అంటే పడుకోవడానికి ఎప్పుడు వెళ్తున్నావు. అప్పుడు మనము పర్పస్ మీద ఉంది కాబట్టి ద యూస్ చేయం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద బుక్స్ ఆర్ ఆన్ ద బెడ్. బుక్స్ మంచం మీద ఉన్నాయి కాబట్టి మనం పర్టికులర్ ప్లేస్ కాబట్టి అది ద యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఐ లవ్ మ్యూజిక్. ఇవి ఇప్పుడు జనరల్ స్పెసిఫిక్ ప్లేస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే, జనరల్గా మాట్లాడేటప్పుడు మనం ద యూస్ చేయము, స్పెసిఫిక్గా మాట్లాడుతున్నప్పుడు మనం ద యూస్ చేస్తాం. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ లవ్ మ్యూజిక్. నాకు సంగీతం అంటే ఇష్టం, అంటే అంత సంగీతం ఇష్టం అని చెప్తున్నాను, అందుకు ఇక్కడ ద యూస్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద మ్యూజిక్ అంటే పర్టికులర్గా ఇప్పుడు ఒక పాట ప్లే అవుతుంది, అది ఆపేసేయి అని చెప్తున్నారు అనమాట. సో ఆ సంగీతాన్ని ఆపు, ఆ సంగీతాన్ని ఆపేయండి, అందుకే వీఆర్ యూజింగ్ హియర్ ద ఆర్టికల్. ఓకే, టర్న్ ఆఫ్ ద మ్యూజిక్ అని. ఓకే, నెక్స్ట్, షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. ఓకే, ఇట్ ఈస్ వీఆర్ టాకింగ్ ఇన్ ఎ జనరల్ వే. నెక్స్ట్, the English spoken here is difficult. ఓకే, ఇక్కడ మాట్లాడే ఇంగ్లీష్ కష్టం, ఇక్కడ వీళ్ళు మాట్లాడే పర్టికులర్ ఇంగ్లీష్ చాలా కష్టం అని చెప్తున్నాం అనమాట. సో అవర్ ఫోకస్ ఇస్ కంప్లీట్లీ ఆన్ స్పెసిఫిక్ థింగ్ హియర్. ఓకే, స్పెసిఫిక్గా ఆ ఇంగ్లీష్ అంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ద యూస్ చేస్తున్నాం. నెక్స్ట్, వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8. మేము 8 గంటలకు ఆహారం చేశాము, ఆహారం తిన్నాము. ఓకే, ద బ్రేక్ఫాస్ట్ ఎట్ ది హోటల్ వాజ్ డెలీషియస్. మామూలుగా ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, జనరల్గా మేము బ్రేక్ఫాస్ట్ చేసాము అంటున్నాం, కానీ ఈ నెక్స్ట్ సెంటెన్స్లో ద బ్రేక్ఫాస్ట్, ఈ పర్టికులర్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో చాలా బాగుంది, అంటే ఈ ఇడ్లీ చాలా బాగుంది, ద ఇడ్లీ వాజ్ డెలీషియస్. అలా అంటే పర్టికులర్ ఫుడ్ చాలా బాగుంది అని చెప్తున్నాం అనమాట ఇక్కడ, అందుకే ద యూస్ చేస్తున్నాం. నెక్స్ట్, హీ స్టడీస్ హిస్టరీ. అతను చరిత్ర చదువుతున్నాడు. నెక్స్ట్, ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఈజ్ ఫ్యాసినేటింగ్. భారతదేశ చరిత్ర ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ కంప్లీట్ భారతదేశ చరిత్ర గురించి మాట్లాడుతుంది. జనరల్గా హిస్టరీ అంటే చరిత్ర అంతా ఇష్టం అని కాబట్టి మనం ద యూస్ చేయట్లేదు. భారతదేశ చరిత్ర అన్నప్పుడు ఇది పర్టికులర్గా కాబట్టి స్పెసిఫిక్ థింగ్ కాబట్టి ఇక్కడ మనం ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఈజ్ ఫ్యాసినేటింగ్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్, ఐ ఎంజాయ్ కాఫీ. నాకు కాఫీ ఇష్టం. ఓకే, నాకు కాఫీ ఇష్టం అని చెప్తున్నాం ఇక్కడ జనరల్గా. నెక్స్ట్, ద కాఫీ యూ మేడ్ ఇస్ ఎక్సలెంట్. నువ్వు చేసిన కాఫీ చాలా బాగుంది అన్నప్పుడు ద కాఫీ యూ మేడ్ ఇస్ ఎక్సలెంట్ అంటున్నాం. ఓకే, పర్టికులర్గా చెప్తున్నాం, స్పెసిఫిక్ థింగ్. నెక్స్ట్, వీ నీడ్ వాటర్. మనకు నీళ్లు కావాలి, అవసరం, రైట్? ఇప్పుడు జనరల్ పర్పస్. నెక్స్ట్, ద వాటర్ ఇన్ దిస్ బాటిల్ ఈస్ కోల్డ్. ఈ బాటిల్లో ఉన్న వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, అప్పుడు మనం ద యూస్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్, హీ లైక్స్ బుక్స్. అతనికి పుస్తకాలు ఇష్టం, జనరల్. నెక్స్ట్, స్పెసిఫిక్, వేర్ ఈస్ ద బుక్ ఐ గేవ్ యూ. నేను నీకు ఇచ్చిన ఆ బుక్ ఎక్కడ ఉంది? ఓకే, దట్స్ వై హియర్ వీఆర్ యూజింగ్ ద, రైట్? నెక్స్ట్, దే ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. వారు ప్రతి సాయంత్రం క్రికెట్ ఆడతారు. Talking, we are generally talking, right? Next, specific place. The cricket match was exciting. ఆ క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉంది. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని అర్థం. ఓకే, ఎగ్జైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ పర్టికులర్ క్రికెట్ అని అర్థం. నెక్స్ట్, అప్పుడు మనం ద యూస్ చేస్తున్నాం. నెక్స్ట్, వీ వాచ్ టెలివిజన్ ఎవ్రీ ఈవినింగ్. మేము ప్రతి సాయంత్రం టీవీ చూస్తాము. టర్న్ ఆఫ్ ద టెలివిజన్. ఆ టెలివిజన్ ఆపే, ఆ పర్టికులర్ టీవీ వెళ్ళేసి ఆపేసేయి. ఫస్ట్ ఏంటి, మన కాన్సన్ట్రేషన్ అనేది మేము ప్రతిరోజు టీవీ చూస్తూ ఉంటామని చెప్తున్నాం. వీ వాచ్ ద టీవీ ఎవ్రీడే అని చెప్పాం మేము. ఓకే, జనరల్గా మాట్లాడుతున్నాం, వీ వాచ్ టీవీ ఎవ్రీడే అంటాం, కానీ వెళ్ళి ప్లీజ్ టర్న్ ఆఫ్ ద టీవీ అంటాం. ఎందుకు, వెళ్ళి ఆ టీవీ ఆపేసేయి అని అర్థం. ఓకే, అప్పుడు మనం ఆర్టికల్ ద యూస్ చేస్తాం. నెక్స్ట్, షీ అరైవ్డ్ హోమ్ ఎర్లీ. ఆమె ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. నెక్స్ట్, we visited the home of a famous singer. మేము ఒక ప్రసిద్ధి గాయకుడి ఇంటిని సందర్శించాము. ఆ పర్టికులర్ ఇల్లు కాబట్టి మనం ఇక్కడ ద యూస్ చేస్తున్నాం. అక్కడ ఏంటి, ప్రతిరోజు ఇంటికి వెళ్తుంది కాబట్టి ఆమె జనరల్గా మనం ఇక్కడ ద యూస్ చేయమన్నమాట. ఓకే, ఆమె ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. షీ అరైవ్డ్ హోమ్ లేట్. ఓకే,
సో ఐ థింక్ వీ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ ఆర్ సెంటెన్సెస్. సో ఇట్లా మనం జనరల్గా మాట్లాడుతున్నప్పుడు ద అనే ఆర్టికల్ యూస్ చేయము, కానీ స్పెసిఫిక్గా ఒక లొకేషన్ గురించి, ఒక ప్లేస్ గురించి, ఒక థింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆర్టికల్ యూస్ చేస్తాం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, మీకు ఏమైనా సెంటెన్సెస్ రాకపోతే మళ్ళీ రాసుకొని కూడా ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ కాపీ మొత్తం ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఇన్ ద పీడిఎఫ్ ఫార్మాట్. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి వేరే వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.